ఇంతవరకు జీవన్ముక్తుని స్వరూపం ఏమిటో మనం తెలుసుకున్నాం. అతని యొక్క స్వరూపం శుక్రం శుద్ధమైనటువంటిదని, అపాపవిద్ధం పాపం లేనటువంటిదని, శరీరం లేనటువంటిది అకాయం శరీరం లేనటువంటిదని, నరాలు నాడులు లేనటువంటిదని, ఇలా జీవన్ముక్తుడి యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని, అతడు ఆత్మ గనక ఆ ఆత్మ యొక్క స్వరూపాన్ని మనం ఇంతవరకు తెలుసుకోవటం జరిగింది. ఇప్పుడు ఆ జీవన్ముక్తుడు దేహంతో ఉన్నప్పటికీ కూడా అతని యొక్క లక్షణాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని తర్వాత ఉన్నటువంటి పదాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఆ పదాలు ఏమిటంటే కవి, పరిభూ, స్వయంభూ అనేటువంటి, మరి మనీషి, ఇవి ఏమిటో వీటి యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం. జీవన్ముక్తుడు కవి అన్నారు. కవి అంటే సర్వము తెలిసినటువంటి వాడు అని, అంతేగాని కవి అంటే కవిత్వాలు రాసుకునేటువంటి వాడని కాదు. అసలు కవిత్వం రాసేటువంటి వాడికి ఆ కవి అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందనంటే అనేకమైనటువంటి విషయాలు అతను ముందుగా తెలుసుకొని ఉండాలి కవి. అందుకని అతను రాసేటువంటి ఆ కవిత్వంలో, ఆ గాథల్లో దేంట్లోనైనా సరే అనేకమైన విషయాలు తెలిసి ఉండాలి కాబట్టి అతడు సర్వజ్ఞుడు. అందుకని కవి అనేటువంటి పదాన్ని అక్కడ వాడారు. కనుక కవి అంటే సర్వాన్ని దర్శించేటువంటి వాడు అని. మనకు ఒక పదం ఉంది, రవిగాంచనిచో కవిగాంచును అని. అంటే సూర్యుడు చూడనటువంటి దాన్ని కూడా కవి చూడగలుగుతాడు అని. అసలు నిజంగా సూర్యుడు చూడకుండా ఉండేటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే సూర్యుడికి సర్వం కూడా చూస్తూనే ఉంటాడు, ఆయన ప్రత్యక్ష సాక్షి కనుక ఆయనకి అన్నీ తెలుసు. కానీ ఆయనకి తెలియనిది కూడా కవికి తెలుసు అనేటువంటి మాట చెప్పారంటే చాలా ఎక్కువ తెలిసినటువంటి వాడు కవి అనేటువంటి విషయం. అంటే అన్ని విషయాలు కూడా తెలుసుకుంటూ తన యొక్క రచనల్ని సాగించాల్సినటువంటి అవసరం ఉంది కవికి. మరి ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు, జీవన్ముక్తుడైనటువంటి వాడు, ఇతడు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు కదా. అంటే దేహంతో పరిమితమైనటువంటి వాడు కాదు. మనమంటే దేహానికి పరిమితమై దేహమే నేను అనుకునేవాళ్ళం. కానీ ఆయన నేను ఆత్మని అని అనుకునేవాడు. ఆత్మ అంటే సర్వవ్యాపకమైనటువంటిదని తెలిసినటువంటి వాడు. అందుకని ఆయన సర్వవ్యాపకుడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. అంతటా ఉన్నాడు కనుక ఎక్కడెక్కడ ఏ ఏ విషయాలు తెలిసినా, ఏ విషయాలున్నా అవన్నీ తెలుసుకునేటువంటి తెలివితేటలు ఆయనకు ఉన్నాయి. ఎందుకనంటే ఆయన అంతటా ఉన్నాడు కనుక. మనం ఏదో ఒక్క చోట ఉన్నాం కనుక ఆ ఒక్క చోట విషయాలు మాత్రమే మనకి తెలుస్తాయి. అంటే మనం పరిమితమైనటువంటి బుద్ధితో మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఆయన పరిమితమైనటువంటి బుద్ధితో ఆలోచించేవాడు కాదు, అపరిమితమైనటువంటి ఆత్మతత్వంతో తెలుసుకునేటువంటి వాడు. కాబట్టి ఆయనది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. మనకి బుద్ధి ఉంది, ఆ బుద్ధితో మనం ఆలోచిస్తాం. సాధారణంగా బుద్ధికి కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. కానీ ఆత్మ అన్నీ తెలిసినటువంటిది. బుద్ధికి ఎందుకని కొన్ని తెలుసు అని అంటే, ఇప్పుడు మనకి తెలియనటువంటి విషయం ఏదన్నా కనుక అడిగారనుకోండి, ఏమండి మీకు ఒరిస్సా తెలుసా అన్నాం అనుకోండి, అక్కడికి ఎప్పుడు పోదాం మనం, పోకపోతే నాకు తెలియదండి అంటాం. అంటే బుద్ధిలో దానికి సంబంధించినటువంటి జ్ఞానం లేదు కాబట్టి నాకు తెలియదని అంటున్నాం. సరే చిలకలూరిపేట తెలుసా అండి అంటే ఇదైతే తెలుసండి, నేను రోజు తిరుగుతూ ఉంటాను అంటే దీనికి సంబంధించినటువంటి జ్ఞానం, దీనికి సంబంధించినటువంటి విషయం బుద్ధిలో ఉంది. కాబట్టి బుద్ధికి కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియదు. కానీ బుద్ధికి ఏది తెలుసో ఏది తెలియదో తెలియజెప్పేది ఆత్మ. అందుకనే మీరు ఎప్పుడైనా సరే మిమ్మల్ని అడిగారనుకోండి, ఫలానా వాడు తెలుసా అన్నాం అనుకోండి, తెలుసు అంటున్నారు. ఫలానా వాడు తెలుసా అంటే తెలియదు అని అంటున్నాం. తెలుసు తెలియదు అనేటువంటి ఈ రెండు పదాలు మనం వెంటనే ఎలా చెప్పగలుగుతున్నాం అంటే దీని వెనక ఆత్మ చైతన్యం ఉంది. ఆ ఆత్మ చైతన్యం ఈ బుద్ధికి తెలుసో తెలియదో తెలియజెప్తూ ఉంటుంది. ఆ బుద్ధికి తెలుసు అన్నటువంటి దాన్నేమో తెలుసు కాబట్టి చెప్పు తెలుసు అని, తెలియదు కాబట్టి తెలియదని చెప్పు అని అలా చెప్పినట్టుగా ఆత్మకి అన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని ఆత్మ అన్నీ తెలిసినటువంటిది కనుక, సర్వజ్ఞుడు కనుక ఆత్మ, అందుకని కవి అన్నారు. మనం సూపర్ బజార్కి వెళ్ళామనుకోండి, అక్కడ కిరాణా సరుకులు ఉంటాయి, ఫ్యాన్సీ సామాన్ ఉంటుంది, బట్టలు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, బంగారపు వస్తువులు ఉంటాయి, ఎలక్ట్రిక్ సామాన్లు ఉంటాయి. మరి ఇట్లా ఒక్కొక్క రకానికి
మా ప్లేసు దానికి కేటాయిస్తూ ఉంటారు. ఆ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మేనేజర్ ఉంటాడు. ఏ గదిలో కూర్చున్నటువంటి వాడు ఆ మేనేజరు ఆ గదికి సంబంధించినటువంటి వస్తువులకి సంబంధించిన జ్ఞానం మాత్రం వాడికి తెలుస్తుంది. ఇప్పుడు ఆ బట్టల గదిలో కూర్చున్నటువంటి వాడికి ఆ బట్టల విషయం తెలుసు. బంగారపు గదిలో కూర్చున్నటువంటి వాడికి ఆ బంగారం విషయం తెలుసు. కూరగాయలు ఉన్నటువంటి గదిలో కూర్చున్నటువంటి వాడికి కూరగాయల విషయం తెలుసు. కానీ ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు, అంటే ఈ అన్నిటిని కూడా పర్యవేక్షణ చేసేటువంటి వాడు. మరి అతని సంగతి ఏమిటి? అతనికి అన్నీ తెలుస్తాయి. ఎందుకని? అతను ఎక్కడో ఒక గదిలో కూర్చోడు, అన్ని గదుల్ని పరిశీలన చేస్తూ ఉంటాడు, అందరినీ పరిశీలన చేస్తూ ఉంటాడు. అందుకని అతనికేమో అన్ని విషయాలు తెలుస్తుంటాయి. ఎక్కడెక్కడ ఏ లోపం ఉందో ఆ లోపాన్ని సరి చేసుకోమని చెప్తాడు. ఎక్కడెక్కడ ఎవరికి ఏ సలహాలు ఇవ్వాలనో ఆ సలహాలు ఇవ్వమని చెప్తాడు. అంటే ఇతనికి అన్నిటి మీద పరిజ్ఞానం ఉంటుంది. కానీ అక్కడ కూర్చున్నటువంటి వాడికి ఆ ఒక్కదాని మీదనే పరిజ్ఞానం ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆయనకు వైద్యం తెలుస్తుంది. లాయర్ ఉన్నాడు అనుకోండి, న్యాయ విషయాలన్నీ కూడా అతనికి తెలుస్తూ ఉంటాయి. మిషన్ కుట్టేవాడు ఉన్నాడు అనుకోండి, అతనికి బట్టలు ఎట్ట కుట్టాలో తెలుస్తుంది. చెప్పులు కుట్టేవాడు ఉన్నాడు అనుకోండి, అతనికి తోళ్ళ గురించినటువంటి వ్యవహారం తెలుస్తుంది. అంటే వీళ్ళందరూ కూడా పరిమితమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. అంటే ఒక విషయం తెలుసు అంటే కొన్ని విషయాలు తెలియదని అర్థం. అందుకని మనది జ్ఞానం కాదు, అజ్ఞానం. మనం అనుకుంటాము నేను చాలా గొప్ప జ్ఞానండి, నాకు చాలా విషయాలు తెలుసు అనుకుంటాం. నీకు చాలా విషయాలంటే 4 విషయాలు తెలుసు, 5 విషయాలు తెలుసు, 6 తెలుసు, కానీ తెలియని 100 ఉన్నాయి. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ డాక్టర్ని చెప్పులు కుట్టమంటే కుట్టగలుగుతాడా? లేకపోతే బట్ట కుట్టమంటే ఏమైనా బట్ట కుట్టగలుగుతాడా? లేకపోతే కోర్టులోకి వెళ్ళి వాదించమంటే ఏమైనా వాదిస్తాడా? ఆయనకి ఏం తెలుస్తుంది కాబట్టి ఆయనకి అది ఒక్కటి తెలుసు. అదే ప్రకారంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం తెలుస్తుంది, కానీ అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు మాత్రం ఉండడు. కానీ ఇక్కడ మనం ఈ ఒక్కొక్క విషయం కనుక వీళ్ళకి తెలిస్తే, ఒక నవల రాయాలనుకున్నటువంటి వాడికి, ఒక కథ రాయాలనుకున్నటువంటి వాడికి ఈ అన్ని విషయాలు కూడా తెలియాలి. అన్నీ తెలిస్తేనే అతడి నవల్లో ఆ పాత్రలను చక్కగా తయారు చేయగలుగుతాడు, ఆ పాత్రను సరిగ్గా నిలబెట్టగలుగుతాడు. అందుకని అన్ని విషయాల్ని కొంచెం అవగాహన చేసుకునేటువంటి వాడు కనుక అతన్ని కవి అన్నారు. అదేవిధంగా పరమాత్మ కూడా ఈ సమస్తమైనటువంటి సృష్టిని ఏర్పాటు చేసిన తర్వాత ఈ సృష్టికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి జ్ఞానము ఆయనకు ఉండాలి. ఈ సమస్తమైనటువంటి జ్ఞానం లేకపోతే ఆయన ఈ సృష్టిని అసలు ఎలా చేయగలుగుతాడు, ఎలా పోషించగలుగుతాడు, ఎలా దీన్ని నడపగలుగుతాడు, ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి జ్ఞానం ఆయనకు ఉంటుంది. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ ఏం కావాలా? పశువులకి ఏం కావాలా? పక్షులకి ఏం కావాలా? పావులకి ఏం కావాలా? తేళ్లకి ఏం కావాలా? చెట్లకి ఏం కావాలా? పుట్టలకి ఏం కావాలా? ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించేటువంటి వాడు పరమాత్మ. ఎందుకని? ఇదంతా కూడా తన యొక్క సృష్టి, తన సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి విషయాలు తెలిసినటువంటి వాడు కావాలి పరమాత్మ. అన్ని జ్ఞానాలు ఆయనకి ఉండాలి. అందుకని ఆయన సర్వజ్ఞుడు, అన్నింటినీ ఆయన దర్శిస్తూ ఉంటాడు. కాబట్టి సర్వజ్ఞుడు కనుక ఆయన్ని కవి అన్నారు, సర్వసాక్షి కనుక ఆయన్ని కవి అని అన్నారు. ఇక మరొక లక్షణం ఏమిటంటే మనీషి అన్నారు. మనీషి సాధారణంగా మనిషి అని అంటే సామాన్యమైనటువంటి మనమందరం కూడా మనిషి అంటే ఏదో కొద్దిగా కొన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళు సాధారణమైనటువంటి. మనిషి అని అంటే వీళ్ళకంటే కాస్త గొప్పవాళ్ళు అనమాట, అంటే మహాత్ములైనటువంటి వాళ్ళు మనిషి అని అంటే. ఇక్కడ మనీషి అని అంటే అర్థం ఏంటంటే మనస్సుకి ప్రభు అయినటువంటి వాడు అని అర్థం. ఎవరు? ఈ జీవన్ముక్తుడైనటువంటి వాడు మనస్సుకి ప్రభు అయినటువంటి వాడు. అంటే మనస్సుని తన యొక్క స్వాధీనంలో పెట్టుకున్నాడు, కానీ మనసుకి తాను స్వాధీనం అయిపోవాలి. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనమంతా కూడా మనస్సుకి స్వాధీనం అయిపోయినాం. మనస్సుకి మనం సేవకులం, మనస్సుకి మనం బానిసలం. ఎందుకో తెలిసినా, మన మనస్సు కనుక నాకు ఫలానా వస్తువు కావాలని కోరితే వెంటనే మనం దాన్ని తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. దాన్ని ఎట్లా సంపాదించాలా, ఎట్లా తెచ్చుకోవాలా, ఎట్లా అనుభవించాలా, ఎట్లా ఆనందించాలా అని మనకి ఎప్పుడు కూడా అదే కోరిక. మనసు కనుక మన ఒక నిర్ణయానికి వస్తే అది కనుక చెబితే చాలు, మనం కాస్త దానికి బానిసలం అయిపోతాం. కానీ ఆయన మాత్రం అట్లా మనస్సుకి బానిసగాడు. మనస్సునే తనకి బానిస చేసుకున్నటువంటి వాడు. మనస్సుకి బానిస అయినటువంటి వాడు సామాన్యుడు, మనస్సుని తన బానిసగా చేసుకున్నటువంటి వాడు మహాత్ముడు, జీవన్ముక్తుడు, అతడే మనీషి. నిజంగా ఈ మనస్సే ఈ ప్రపంచాన్ని సృష్టించింది. ఆత్మని మరుగుపరిచి, మనస్సు అనేటువంటిది ఏం చేస్తుందంటే ఆత్మని మరుగుపరిచి ప్రపంచాన్ని కల్పించి, ఈ కల్పిత ప్రపంచంలో
ఈ మరుగుపడినటువంటి ఆత్మని అంటే జీవుణ్ణి తిప్పుతూ ఉంది. ఎంత మ్యాజిక్ చేస్తూ ఉంది ఈ మనస్సు. ఈ మనస్సు అనేటువంటిది ఆత్మని కప్పేసింది. ఆత్మని కప్పేటప్పటికల్లా ఆత్మ కాస్త జీవుడయ్యాడు. ఇప్పుడు ఏం చేస్తుంది? ఆ జీవుణ్ణి తానే సృష్టించినటువంటి ప్రపంచంలో అలా తిప్పుతూ ఉంది. తిప్పి అదిగో దానికోసం పరిగెత్తు, దీనికోసం పరిగెత్తు, దీనికోసం పరిగెత్తని అదిగో ఆ జీవుణ్ణి అలా పరిగెత్తిస్తూ ఉంది. అంటే జీవుణ్ణి తన యొక్క స్వాధీనం చేసుకుంది, తన యొక్క వలలో వేసుకుంది. తన వలలో వేసుకొని తన ఇష్టం వచ్చినట్టుగా ఆడిస్తూ ఉంది ఆ జీవుణ్ణి. ఎలా ఆడిస్తుంది? అదిగో తానే కల్పించినటువంటి ఈ ప్రపంచంలో అలా ఆడిస్తూ ఉంది. ఈ ప్రపంచ మోహంలో నుంచి తప్పుకున్నాడా? అప్పుడు మనసును స్వాధీనం చేసుకుంటాడు. ఈ ప్రపంచ వ్యామోహాల్లో తిరుగుతున్నాడా? మనసుకి బానిసగానే ఉంటాడు. కాబట్టి అతడు ఆత్మస్వరూపంలో నిలవాలంటే ఈ ఈ ఈ బానిసగా, మనసుకి బానిసగా ఉండకూడదు, ఈ ప్రాపంచిక వ్యామోహాల్లో ఉండకూడదు. అందుకని ప్రాపంచిక వ్యామోహాల్లో ఉన్నటువంటి వాడు సామాన్యుడు అవుతున్నాడు. ప్రాపంచిక వ్యామోహాల్ని దాటినటువంటి వాడు, దాన్ని అధిగమించినటువంటి వాడు మహాత్ముడు అవుతున్నాడు. ఒక వ్యాపారస్తుడు ఒక గుమస్తాన్ని నియమించుకున్నాడు. ఎందుకని కొట్లో పనిచేయటం కోసమని ఒక గుమస్తాన్ని పెట్టుకున్నాడు. ఆ గుమస్తా ఏం చేశాడంటే ఈ యజమాన్ని చిన్నగా తన యొక్క ట్రాప్లోకి లాక్కున్నాడు. ఆ ట్రాప్లోకి లాక్కొని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ క్లబ్బులు ఎమ్మడం, అదిగో ఆ పేకాటికి, తాగుడికి, వాటన్నిటికి కూడా తిప్పుతూ ఉన్నాడు. ఈయనకి లేనటువంటి అలవాట్లన్నీ చేస్తున్నాడు. చక్కగా ఆయన్ని తిప్పుకొని ఆయన ద్వారా తాను పొందాల్సినటువంటి ప్రయోజనాన్ని పొందుతూ ఉన్నాడు. దాంతో ఈ యజమాని కాస్త ఈ పేకాటలు, ఈ తాగుళ్ళు, వీటిట్లో తిరుగుతా ఆ వ్యాపారాన్ని సరిగ్గా చేసుకోకుండా అదంతా దివాలా అయ్యేటట్టుగా చేసుకొని పతనమైపోతూ ఉన్నాడు. ఈ గుమస్తాకి బానిసగా ఉన్నంతకాలం, ఈ గుమస్తా యొక్క చెప్పు చేతల్లో ఉన్నంతకాలం యజమాని తన యొక్క పతనాన్ని ఇక ఆపడానికి వీల్లేదు, పతనమైపోతానే ఉంటాడు. ఆ వ్యాపారం కాస్త దెబ్బతింటానే ఉంటుంది. వాడి గతి అధోగతి. ఎప్పుడైతే తన యొక్క దొరలవాట్ల నుంచి బయటపడి ఈ గుమస్తా ఎవరైతే ఉన్నారో, తన మీద పెత్తనం చెలాయిస్తున్నటువంటి గుమస్తా ఎవరైతే ఉన్నారో, ఆ గుమస్తాను తన యొక్క అధీనంలోకి తెచ్చుకోవటమో, లేకపోతే ఆ గుమస్తాను తీసివతల బారేయటమో ఏదో ఒకటి చేస్తే అతను మళ్ళీ తన యొక్క ఉన్నతమైనటువంటి స్థితికి రావడానికి వీలుంది. తన పతనం నుంచి అతను మళ్ళీ మంచి స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ కూడా అదే జరుగుతుందన్నమాట. ఆత్మ అనేటువంటి వ్యాపారస్తుడు ఏం చేస్తాడంటే మనస్సు అనేటువంటి గుమస్తాను పెట్టుకున్నాడు. ఈ మనస్సు అనేటువంటి గుమస్తా ఏం చేసింది? ఒక రంగుల ప్రపంచాన్ని సృష్టించి ఈ ఆత్మని బానిసగా చేసుకొని ఈ ప్రపంచ వ్యవహారాల్లో తిప్పుతూ ఉంది. ఈ మనస్సు అనేటువంటిది ఈ ఆత్మని తన బానిసగా చేసుకొని, అంటే ఆ జీవుడిగా తయారు చేసి ఇదిగో ఈ రంగుల ప్రపంచంలో తిప్పుతూ ఉంది. ఈ ప్రపంచ వ్యామోహాల్లో పడిపోయిన తర్వాత ఈ జీవుడికి అన్ని కష్టాలే, అన్ని దుఃఖాలే, అంతా పతనమే. ఎందుకని? అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి పరుగులు తీస్తూ ఉన్నాడు. ఆ పరుగులు తీస్తూ తన స్వరూపాన్ని మర్చిపోయాడు, తన ఆనంద స్వరూపాన్ని మర్చిపోయాడు. ఆనందం కోసం, వాటి కోసం, వీటి కోసం పరిగెడుతున్నాడు. ఆ మనస్సు కాస్త బానిసైపోయాడు. ఇలా ఎప్పుడైతే ఈ మనస్సుకి బానిసగా ఉన్నాడో అతడు పతనానికి చేరుకుంటూ ఉంటాడు. అలా కాకుండా ఎప్పుడైతే తన యొక్క స్థితిని తాను తెలుసుకొని, అయ్యో నేను మనస్సుకి బానిసనైపోయానే, నేను ఈ ప్రపంచ వ్యామోహాల్లో పడిపోయానే, పతనమైపోతున్నానే అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఈ జీవుడు, ఆ తెలుసుకున్నప్పుడు ఈ ప్రాపంచికమైనటువంటి వ్యామోహాల నుంచి విడుదల పొంది ఆ మనస్సుని కాస్త తన యొక్క స్వాధీనంలో తెచ్చుకోవటమో, లేదా మనస్సును నాశనం చేయటమో ఏదో ఒకటి కనుక చేశాడనంటే అప్పుడు అతను తన యొక్క ఉన్నతోన్నతమైనటువంటి స్థితిలో తాను ఉంటాడు. అంటే తన యొక్క యథార్థమైనటువంటి స్థితిలో, ఆత్మస్థితిలో అలా ఉండిపోతాడు. అందువల్ల ఈ మనస్సు అనేటువంటి గుమస్తాన్ని తన యొక్క అధీనంలోకి తెచ్చుకోవాలి. ఈ మనస్సు అనేటువంటి గుమస్తానికి తాను అధీనమైనప్పుడేమో చెడిపోతూ ఉన్నాడు. ఆ మనస్సు అనేటువంటి గుమస్తాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నట్లయితే ఇప్పుడు ఆయన మళ్ళీ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటాడు. కనుక ఇలా ఉండాలి అని అంటే ఈ ప్రాపంచికమైనటువంటి వ్యామోహాలని కాస్త అధిగమించాలి. అలాగనే ఈ మనస్సు చెప్పినట్టు వినకూడదు. ఈ మనస్సుని కాస్త తన యొక్క కంట్రోల్లో, తన యొక్క అధీనంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనస్సుని తన యొక్క స్వాధీనంలో ఉంచుకొని, లేదా తనలో లయం చేసుకొని దానికి ప్రభు అవుతున్నట్టు అయ్యేటువంటి వాడే జీవన్ముక్తుడు. ఆయన చెప్పినట్టు వినాల్సిందే ఈ మనస్సు. అందుకనే మనస్సుని తన అధీనంలో ఉంచుకున్నాడు కాబట్టి ఆయన్ని మనీషి
అని అన్నారు. ఇది ఒక లక్షణం, జీవన్ముక్తుడి యొక్క లక్షణం. కాబట్టి జీవన్ముక్తుడికి సామాన్యుడికి తేడా ఇది. సామాన్యుడు మనస్సుకి బానిసై ప్రపంచంలో తిరుగుతుంటాడు. అదే జీవన్ముక్తుడైనటువంటి వాడు మనస్సును తన బానిస చేసుకొని ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలని పట్టించుకోకుండా తన ఉన్నతోన్నతమైనటువంటి స్థితిలో తాను ఉంటాడు. ఆ విధంగా ఆయన మనీషి అని అంటాడు. ఇక తర్వాత లక్షణము పరిభూ అని. పరిభూ అంటే అన్నింటికీ అతీతుడైనటువంటి వాడు అని, అన్నింటికీ పైన ఉన్నటువంటి వాడు అని. నిజంగా ఈ దేహానికి, ఇంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి, వీటన్నిటికీ కూడా లోబడి ఉండేటువంటి వాళ్ళం మనం. కానీ జీవన్ముక్తులైనటువంటి వాడు వీటన్నిటిని దాటిపోయినటువంటి వాడు, వీటన్నిటికీ కూడా అతీతుడైనటువంటి వాడు. అంటే ఈ మనస్సుకి ఎప్పుడైతే మనం లోబడిపోయామో మనస్సులో కామక్రోధాలు, లోభమోహాలు, ఇవన్నీ కూడా రాగద్వేషాలు, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. మనస్సును లోపరుచుకున్నటువంటి జ్ఞానిలోనో మనస్సును కనుక తానే లోపరుచుకుంటే ఇంకా ఈ కామక్రోధాలు ఉండవు, ఈ లోభమోహాలు ఉండవు, ఈ రాగద్వేషాలు ఉండవు, ఇవి ఏవి కూడా ఉండవు. అంటే మనోస్థాయిని దాటినటువంటి ఆత్మజ్ఞాని ఎవరైతే ఉన్నారో ఆ ఆత్మజ్ఞాని మనోస్థాయిని దాటాడు కాబట్టి ఆయన ఆనంద స్వరూపంగా ఉంటాడు. మనసు యొక్క స్థాయిలో కనుకుంటే మనసు ఎప్పుడు అల్లకల్లోలంగా ఉంటుంది. అది కావాలి, ఇది కావాలని అంటూ ఉంటుంది, దానికోసం దీనికోసం ప్రాకులాడుతూ ఉంటుంది. కాబట్టి ఆ మనసు యొక్క అధీనంలో ఉంటే అతడు కూడా ఇలా పడిపోతూ ఉంటాడు. కానీ మనస్సును తన స్వాధీనంలో చేసుకొని కూర్చో, ఈ మాట నేను విన్నా, నా మాట నువ్వు వినాలి అని కనుక అన్నాడా, అలా కనుక వ్యవహరించాడా, ఆ మనస్సుని కనుక తన యొక్క స్వాధీనంలో ఉంచుకున్నాడా, ఆ మనోస్థాయిని దాటి తన యొక్క స్వస్థితి అయినటువంటి ఆత్మగా అతడు ఉన్నాడా, ఇక ఏ విధమైనటువంటి రాగద్వేషాలు అతడిలో ఉండవు. అతడు ఏ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలైనటువంటి అరిషడ్ వర్గాలకి దూరంగా ఉంటాడు. అదిగో అటువంటి వాడిని పరిభూ అంటారు. ఇక చివరి లక్షణం స్వయంభూ అన్నారు. ఈ జీవన్ముక్తుడిని స్వయంభూ అన్నారు. స్వయంభూ అంటే స్వతసిద్ధుడు అని. ఈ స్వయంభూ అనేటువంటి పదం మనం చాలా సందర్భాల్లో వింటాం దేవాలయాలకు సంబంధించినటువంటి విషయాలు. ఎందుకంటే కొన్ని దేవాలయాల్లో విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాన్ని ఎక్కడో ఒక చోట చెక్కించి, ఒక రాయి ఇచ్చి దాన్ని చెక్కించి చక్కగా విగ్రహాన్ని తయారు చేసిన తర్వాత దేవాలయంలో ప్రతిష్ఠిస్తూ ఉంటారు. కానీ కొన్ని పురాతన దేవాలయాల్లో వాళ్ళు చెప్తారనమాట, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, పూజారి గారి వాళ్ళు చెప్తారు, ఏమండి ఇది అట్లా చెక్కించినటువంటి విగ్రహం కాదండి, ఇది స్వయంభూ అండి అని అంటారు. ఏమిటి స్వయంభూ అంటే? స్వయంభూ అని అంటే పరమాత్మే అక్కడికి వచ్చి ఆ రాయిగా మారాడరా? ఆహా, అలా అనిపించేటట్టుగా వాళ్ళు మాట్లాడతారు కానీ అది నిజం కాదు. మరి ఏమిటి నిజం? ఎక్కడో తవ్వకాలు జరిగేటప్పుడు ఏదైనా ఒక విగ్రహం కనపడ్డది అనుకోండి, ఆ విగ్రహాన్ని తీసుకొచ్చే గుళ్ళో కనుక ప్రతిష్ఠిస్తే, ఏమంటే ఈ విగ్రహం మేము తయారు చేయించింది కాదండి, ఇది స్వయంభూ అండి అంటారు. స్వయంభూ అంటే ఎక్కడుంది? ఎక్కడో తవ్వకాల్లో దొరికింది. అక్కడ దొరికింది అని అంటే అర్థమైంది. అక్కడ ఎందుకు దొరుకుతుంది? అసలు ఎందుకు దొరుకుతుంది అంటే అక్కడ ఎప్పుడో అంతకుముందు గుడి కనుకుంటే ఆ గుడి కాస్త శిథిలమైపోతే ఆ విగ్రహం కాస్త ఉంటే అదిగో ఆ విగ్రహం ఇప్పుడు దొరికిందనమాట. లేదంటే ఎవరికో ఒక ఆయనకి కళ వచ్చింది. ఆ కళలో ఆ రాముడో కృష్ణుడో ఎవరో కనపడి, నేను ఫలానా చోట ఉన్నాను, ఫలానా కాలువ దగ్గర, ఫలానా నది దగ్గర, అదిగో ఆ నదిలో ఫలాని దగ్గర నేను ఉన్నాను, నువ్వు కావాలంటే ఒక గజం లోతు కనుక తవ్వితే నేను కనపడతాను అని ఆయన చెబుతాడు. ఆ కళలో చెప్తాడు. చెప్పి నాకు గుడి కట్టించాలా అని అడుగుతాడు. అడిగితే ఈయన తెల్లారి పొద్దున్నే లేచి అక్కడికి వెళ్ళి ఆ తవ్వి చూస్తే అక్కడ విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ఉంటే తీసుకొచ్చి గుడి కట్టిస్తారు. ఇప్పుడు దీంట్లో ఈ గుడిలో ఉన్నటువంటి విగ్రహం స్వయంభూ అండి అని అంటారు. అంటే స్వయంభూ అని అంటే అర్థం ఏమిటంటే మనం తయారు చేయకుండా తనంతట తానుగా అంతకుముందే తయారై ఉన్నటువంటిది అనమాట. అంటే ఎప్పటి నుంచో అక్కడ ఒక విగ్రహం ఉంది, దాని చుట్టూ ఒక ఆలయాన్ని నిర్మించారు. లేదా ఎక్కడో విగ్రహం ఉంటే తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి దాని చుట్టూ ఒక ఆలయాన్ని కట్టిస్తారు. ఇలాంటి విగ్రహాలను ఇక్కడ స్వయంభూ అంటారు. అలాగే జీవన్ముక్తుడు కూడా ఏ సాధనలో చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు జీవన్ముక్తుడు అంటే సాధనలు చేసి జీవన్ముక్తుడు అయ్యాడు. సాధనలు చేసి జీవన్ముక్తుడు అయినటువంటి వాడు మళ్ళీ సాధనలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఏమంటే పైకి ఎక్కాలంటే అన్నావు అనుకో, నిచ్చిన ఒకటి తీసుకొచ్చి ఇచ్చారు, నిచ్చిన తీసుకొస్తే పైకి ఎక్కావు. పైకి ఎక్కిన తర్వాత ఏమండి మళ్ళీ నిచ్చిన ఇక్కడికి ఇంకా పైకి ఎక్కుతానంటే ఇంకేముంది అక్కడ ఎక్కడానికి? ఆకాశం డాబులు పడతావు కింద. అందుకని నువ్వు ఎక్కడి వరకైతే ఎక్కగలుగుతావో అక్కడి వరకే ఆ నిచ్చిన ఉంటుందన్నమాట. అదే ప్రకారంగా సాధనలు చేసి జీవన్ముక్తులు అవుతాడు. జీవన్ముక్తులు అయిన తర్వాత నువ్వేం సాధనలు చేయాలి? సాధనలు చేసి నువ్వేం కావాలి? ఇంకా ఏం కావాల్సినటువంటి అవసరం లేదు, అక్కడ ఏమీ లేదు. అదే అన్నిటికంటే ఫైనల్.
ఆ జీవన్ముక్తుడు కావటమే అదే మానవ జీవితమైన పరమార్థం. అసలు మానవుడిగా మనం జన్మించింది దానికోసమే. దాన్ని కనుక సాధిస్తే ఇక నువ్వు సాధించాల్సినటువంటిది ఏమీ లేదు. అందుకని అప్పుడు ఏ జ్ఞానాన్ని పొందాల్సినటువంటి అవసరం లేదు. జీవన్ముక్తుడైనటువంటి వాడు ఆయన స్వయంగా జ్ఞాని. అందుకే ఆయన ఏమన్నారంటే స్వయంగా ఆయన జ్ఞాని కాబట్టి స్వయంభూ అని అన్నారు ఇక్కడ. అంటే స్వయం ప్రకాశం కలిగినటువంటి వాడు, స్వయంగా జ్ఞానం కలిగినటువంటి వాడు అనేటువంటి భావంలో ఇక్కడ స్వయంభూ అని అంటున్నారు. ఇక ఈ 8వ మంత్రంలో పరమాత్మ యొక్క స్వరూపాన్ని, జీవన్ముక్తుడి యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని చెప్పి, జీవన్ముక్తుడి యొక్క లక్షణాలని చెప్పి చివరిలో ఒక మాట చెప్పారు. యాథా తర్జతోర్ధాం యథా శాశ్వతీభ్య సమాభ్య అని. అంటే ఎప్పటిలాగానే శాశ్వతమైనటువంటి సంవత్సరాల కోసం అన్ని పదార్థాలని సృష్టించి ఇచ్చేటువంటి వాడు అని ఇక్కడ ఒక పదం చెప్పారు. అంటే ఈ జీవన్ముక్తుడైనటువంటి వాడు ఏం చేస్తాడట, శాశ్వతమైనటువంటి సంవత్సరాలకి ఎప్పటిలాగానే అన్ని పదార్థాలు సృష్టించి ఇస్తాడు అని చెప్పారు. ఇది ఒక నిగూఢమైనటువంటి ఉపనిషత్తు వాక్యం. దాదాపుగా మిగిలినటువంటి చాలా ఉపనిషత్తుల్లో అంత నిగూఢమైనటువంటి పదాలు లేకపోయినా ఈ ఈశావాస్యోపనిషత్తులో మాత్రం చాలా చాలా మంత్రాలు నిగూఢమైనటువంటి భావాలతోనే ఉన్నాయి. శాంతి మంత్రంతో ప్రారంభించి చాలా నిగూఢమైనటువంటి పదాలతోనే చెప్పడం జరిగింది. ఏమిటి దీని యొక్క భావం? ఇది పరమాత్మ యొక్క ముఖ్య కార్యం. అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మనం వాక్యాన్ని తెలుసుకుందాం. శాశ్వతమైనటువంటి సంవత్సరాలకి ఎప్పట్లాగానే అన్ని పదార్థాలు సృష్టించి ఇచ్చేవాడు. ఇప్పుడు శాశ్వతమైనటువంటి సంవత్సరాలు ఏమిటి, పదార్థాలను సృష్టించి ఇవ్వటం ఏమిటి, అసలు ఆ పని ఈయనకేముంది, సంవత్సరాలకి ఈయన ఇవ్వటం దేనికి అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. అయితే ఇప్పుడు మనం దాన్ని ఏమిటో తెలుసుకుందాం. మనకి 4 యుగాలు ఉన్నాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగం అయితే 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం అయితే 12,96,000 సంవత్సరాలు, ద్వాపరయుగం అయితే 8,64,000 సంవత్సరాలు, కలియుగం కనుకైతే 4,32,000 సంవత్సరాలు. ఈ 4 కనుక కలిపితే, 4 యుగాల్ని కలిపితే దాన్ని మహాయుగం అన్నారు. ఈ మహాయుగానికి 43,20,000 సంవత్సరాలు. ఇలాంటి మహాయుగాలు కనుక 71 కనుక అయితే దాన్ని మన్వంతరం అన్నారు. అంటే 71 ఇంటూ 43,20,000 దాన్ని 29,67,20,000 సంవత్సరాలు. ఈ 29,67,20,000 సంవత్సరాల కాలమైనటువంటి మన్వంతరాన్ని ఒక మనువు పరిపాలన చేస్తాడన్నమాట. మన్వంతరము అని అంటే ఆ మనువు చేసేటువంటి పరిపాలనా కాలం అన్నమాట. ఇలాంటి మన్వంతరాలు 14 కనుక అయితే ఒక కల్పం అంటారు. ఇలాంటి మన్వంతరాలు 14 అయితే కల్పం అంటారు. అంటే 14 ఇంటూ మళ్ళీ ఈ 30 కోట్లు అంటే 432 కోట్ల సంవత్సరాలు. ఈ 432 కోట్ల సంవత్సరాల కల్పం బ్రహ్మదేవుడికి ఒక పగలు, మళ్ళీ అంతకాలం బ్రహ్మదేవుడికి ఒక రాత్రి. ఈ పగలు రాత్రి కలిపితే బ్రహ్మదేవుడికి ఒక రోజు. 864 కోట్ల సంవత్సరాలు అయితే బ్రహ్మదేవుడికి ఒక రోజు. అయితే ఇప్పుడు మనకి ఇదంతా అక్కర్లా. మనకి బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు ఏదైతే ఉందో 432 కోట్ల సంవత్సరాలతో కూడినటువంటి కల్పం బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు. ఆ రోజులో 14 మన్వంతరాలు గడిచిపోతాయి. 14 మన్వంతరాలు గడుస్తాయి. అంటే ఒక్కొక్క మన్వంతరానికి 71 మహాయుగాలు. ఆ ప్రకారంగా 14 మన్వంతరాలు గడుస్తాయి. ఈ 14 మన్వంతరాలకు కూడా 14 మంది మనువులు ఉన్నారు. ఈ మనువులే శాశ్వత సంవత్సరాలు. శాశ్వత సంవత్సరాలు అని చెప్పింది ఎవరికంటే ఈ మనువులనే ఇక్కడ శాశ్వత సంవత్సరాలు అన్నారు. ఈ మనువులకి పేర్లు కూడా ఉన్నాయి. స్వయంభవ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత, సూర్య సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, రుద్ర సావర్ణి, రౌచ్య, ఔషస అని 14 మంది మనువులు ఉన్నారు వరుసగా. ఇప్పుడు 7వ మన్వంతరం జరుగుతుంది. అంటే బ్రహ్మదేవుడి యొక్క పగటి కాలంలో, బ్రహ్మదేవుడి యొక్క పగటి కాలం 432 కోట్ల సంవత్సరాల్లో 14 మన్వంతరాలు జరుగుతాయి. అయితే ఇప్పుడు 7వ మన్వంతరం జరుగుతుంది. అంటే బ్రహ్మగారి యొక్క మధ్యాహ్నం జరుగుతుంది అన్నమాట. ఈ యుగం అంతా మధ్యాహ్నమే. ఈ యుగం కాదు, ఇట్లాంటి యుగాలు ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. ఇదంతా కూడా బ్రహ్మగారి యొక్క మధ్యాహ్నం టైం, మిట్ట మధ్యాహ్నం టైం జరుగుతుంది. మరైతే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, ఈ మనువులందరూ కూడా
ఇప్పుడు ఇది మనకి వయస్సు మనవంతరం అనుకున్నాం, మన గుర్తు కోసం మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ సృష్టిని మొత్తాన్ని పరిపాలించేటువంటి ప్రభువులు అన్నమాట వీళ్ళు. ఈ సృష్టి మొత్తాన్ని బ్రహ్మదేవుడు చేస్తాడు. బ్రహ్మదేవుడు సృష్టి చేసిన తర్వాత ఆ సృష్టిలో ఒక్కళ్ళే వారికి పరిపాలన చేయటం కష్టమని ఆయన ఒక రోజులో 14 మంది మనువులు సృష్టిస్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి తలా 30 కోట్ల సంవత్సరాలు పరిపాలన చేసిపోతూ ఉంటారు. 30 కోట్లు, ఆ 30 కోట్ల సంవత్సరాలు పూర్తి చేసిపోతూ ఉంటారు. ఇప్పుడు 6 పోయారు, ఇప్పుడు 7 ఆయన ప్రారంభమైంది ఇప్పుడే. అందుకని ఇలా 14 మంది కూడా మనువులు సృష్టింపబడతారు. మరైతే వీళ్ళు పరిపాలన చేయాలి కదా. పరిపాలన చేయాలంటే ఏ పరిపాలన చేస్తారు? అక్కడ ఏదైనా ఉంటేగా, సృష్టి అనేది ఉంటేగా పరిపాలన చేసేది. ఏం సృష్టి లేకుండా పరిపాలన చేయంటే ఏం పరిపాలన చేస్తారు? అందుకని వీళ్ళకి కావాల్సినటువంటివి ఈ సృష్టి మొత్తాన్ని కూడా చేసేటువంటి వాడు ఆ బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు చేసి ఏం చేస్తాడంటే ఈ సృష్టిని చేసి వీళ్ళకి ఈ సృష్టిలో ఏమేం కావాలో ఆ మొత్తాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఉండాల్సినటువంటి ప్రాణుల్ని, జడ పదార్థాలని, చెట్లు చేమల్ని, మరి రకరకాలైనటువంటి వస్తువుల్ని, వీటన్నిటిని ఇవ్వాలి. ఎందుకనంటే ఇక్కడ ప్రాణుల్ని సృష్టించిన తర్వాత ఈ ప్రాణులు అనుభవించడానికి కావాల్సినటువంటివి కూడా ఇక్కడ ఉండాలి కదా. అందుకని వీటన్నింటినీ కూడా ఆయన ఇస్తూ ఉంటాడు. ఈ ప్రకారంగా అన్నింటినీ సృష్టించి ఇచ్చేటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మ. ఆయనే పరమేష్టి అని కూడా అంటాం. అయితే ఆయన ఏమైనా స్వతంత్రుడా? ఆయన ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేయడానికి వీలుందా? ఆయన ఏమైనా సొంతంగా ఆయన ఎప్పుడు ఎవరు పైన అధికారులు ఏమి లేరా అంటే ఆయనకి ఆ పై అధికారం ఒక ఆయన ఉన్నాడు, ఆయన పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ యొక్క ఆధిపత్యంలో పనిచేసేటువంటి వాడు బ్రహ్మదేవుడు. ఆ పరమాత్మ ఇట్లా చేయవయ్యానంటే చేస్తాడు. ఆ పరమాత్మ మామూలుగా అట్లా హాయిగా పడుకొని ఉంటాడంట. ఆయన బొడ్లో నుంచి ఒక పుష్పం వస్తుంది, ఆ పుష్పంలోనేమో బ్రహ్మదేవుడు ఉంటాడు. ఈయనేమో ఆయన ఆదేశిస్తాడు, సృష్టి చేయి అని అంటాడు. ఈయన ఆదేశించిన తర్వాత ఆయన సృష్టి చేస్తూ ఉంటాడు. వద్దులే లయం చేయి అని అంటే అదిగో లయం అయిపోద్ది. అంటే ఈయన అధీనంలో పనిచేయాలా. బ్రహ్మదేవుడైనా, విష్ణువైనా, ఈశ్వరుడైనా ఎవరైనా సరే ఈయన అధీనంలో పనిచేయాలి. అందుకని ఈ మొత్తం సృష్టి చేసేటువంటి వాడు, సృష్టిలో కావాల్సినటువంటి పదార్థాలన్నీ కూడా శాశ్వత సంవత్సరాలు అంటే ఈ మనువులకి అందించేటువంటి వాడు ఎవరనంటే బ్రహ్మదేవుడైతే, ఈ బ్రహ్మదేవుడికి అధిపతి పరమాత్మ కనుక ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞ ప్రకారమే ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందుకని పరమాత్మే ఈ శాశ్వత సంవత్సరాల కోసం అంటే ఈ మనువుల కోసం ఎప్పటిలాగానే బ్రహ్మదేవుడి చేత ఇష్టి ద్వారా, దేని ద్వారా? ఇష్టి ద్వారా. ఇష్టి అంటే యజ్ఞం, యాగం. అదిగో యాగం ద్వారా నిరంతరం కూడా సృష్టి చేయిస్తూ సమస్తమైనటువంటి వస్తువుల్ని సృష్టింపజేస్తూ ఉంటాడు. ఈ 14 మంది మనువులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పరిపాలించడం పూర్తి కాగానే బ్రహ్మ యొక్క పగటి కాలం పూర్తి అయిపోద్ది. ఆయన పడుకొని నిద్రపోవాలి. పగలు పూర్తయిపోయిన తర్వాత ఆయన అలసిపోతాడు కదా సృష్టి చేసి, అందుకని నిద్రపోవాలి కాబట్టి ఆయన కాస్త నిద్రపోతాడు. అది రాత్రి. ఎంతకాలం నిద్రపోతాడండి? మనమైతే ఏదో 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు నిద్రపోతాం. కానీ ఆయనకి కాస్త పెద్ద నిద్ర పుట్టింది. 432 కోట్ల సంవత్సరాలు నిద్రపోతాడు ఆయన. అంటే అప్పుడు సృష్టి ఉండదు. ఆ సృష్టి లేకుండా ఉండేటువంటి టైం ప్రళయం అని అంటారు. అదిగో ఆ ప్రళయకాలం ఏదైతే ఉందో ఆ ప్రళయకాలం అంతా ఉంటుంది. మళ్ళీ తెల్లారంగానే మళ్ళీ ఆయన లేస్తాడు. లేచి మళ్ళీ ఆయన పగటి కాలం ఉంది కదా, ఈ 432 కోట్ల సంవత్సరాలు అంటే 14 మంది మనువులు పరిపాలించాలి. అందుకని ఒక్కొక్క మనువును సృష్టిస్తూ ఉంటాడు. అయ్యా నువ్వు పరిపాలన చేసుకో అంటాడు. ఆయన పరిపాలన చేసుకోవడానికి కావాల్సినటువంటి వస్తువులు సృష్టి అంతా కూడా సమకూర్చి పెడతా ఉంటాడు. ఈ ప్రకారంగా ఈ మనువులకి అంటే శాశ్వత సంవత్సరాలకి కావాల్సినటువంటి సమస్తమైనటువంటి పదార్థాలని అదిగో సృష్టించి ఇచ్చేటువంటి వాడు బ్రహ్మ అయితే, ఆయన చేత సృష్టింపజేసేటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మ ఎవరంటే ఇదిగో ఈ జీవన్ముక్తుడు. కాబట్టి దీన్నే ఇక్కడ చెప్పారు, యాధా తద్యతోర్ధాన్ యదదా శాశ్వతీభ్య సమాభ్య. అంటే ఎప్పట్లాగే ఈ మనువుల కోసమని, వాళ్ళ కోసం ఈ జగత్తుని, ఈ వస్తువుల్ని, వీటన్నింటినీ కూడా సృష్టించి ఇచ్చేటువంటి వాడు. ఇలా సర్వాన్ని సృష్టించేటువంటి ఆ పరమాత్మ మరెవరో కాదు, జీవన్ముక్తుడే. జీవన్ముక్తుడికి పరమాత్మకి ఏం తేడా లేదు. జీవన్ముక్తుడే పరమాత్మ, పరమాత్మే జీవన్ముక్తుడు. జీవన్ముక్తుడని మనం ఎందుకు అనుకున్నామంటే ఇప్పటిదాకా మన కంటెదురుగా దేహంతో ఉన్నాడు కాబట్టి జీవన్ముక్తుడు ఉన్నాం. కానీ ఆయన ఎప్పుడో ఈ దేహంతో సంబంధం లేకుండా పరమాత్మతో ఐక్యమై ఉన్నాడు. అందుకని ఆయన పరమాత్మే. ఇది జీవన్ముక్తుడి యొక్క లక్షణం. మరి ఇటువంటి స్థితి చెప్పిన తర్వాత ఇప్పుడు జీవన్ముక్తుడు ఎవరండి? బ్రహ్మదేవుడికి ఆదేశాలు ఇచ్చేవాడు, విష్ణువుకి ఆదేశాలు ఇచ్చేవాడు, ఈశ్వరుడికి ఆదేశాలు ఇచ్చేవాడు.
వాళ్ళ ఆదేశాలను పాటించేవాళ్ళు దేవేంద్రాది దేవతలు. అంటే ఇప్పుడు జీవన్ముక్తుడు ఎక్కడున్నాడు? అందరికంటే ఉన్నతోన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. మరి ఆ స్థితిలో ఉండేటువంటి అవకాశం మరి మనకి ఏదైనా వస్తుందా? మనం కూడా మరి అలాంటి అవకాశం ఏమైనా చూసుకుందామా అని అంటే మనకి మాత్రమే అవకాశం, ఇంకెవరికి లేదు. ఆ విష్ణుమూర్తికి లేదు, ఆ బ్రహ్మదేవుడికి లేదు, ఆ ఈశ్వరుడికి లేదు, దేవేంద్రుడికి లేదు, ఏ దేవతలకి లేదు, జంతువులకి పశుపక్షాదులకి వాటికి లేదు, కేవలం మానవులకే ఉంది. ఏమిటి అవకాశం అని అంటే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మీద ఆధిపత్యం చెలాయించేటువంటి అధికారం ఉంది. ఆధిపత్యం చెలాయించడం అని అంటే ఏదో ఇక్కడ అటు చేయి ఇటు చేయని ఏదో మాటలు చెప్పినట్టు చెప్పటం కాదు, ఏమి చెప్పక్కర్లా, కానీ అధిపతిగా ఉంటాడు. అదిగో అలాంటి అద్భుతమైనటువంటి ఆ జీవన్ముక్త స్థితిని పొందటం కోసమే మానవ జన్మని మనం తెచ్చుకుంటా ఉన్నాం. దీన్ని మనం మర్చిపోకూడదు. ఎన్నో జన్మలు తపస్సు చేసి, ఎన్నో జన్మలు సుకృతాలు చేసి, ఎన్నో జన్మలు మంచి పనులు చేసి, కష్టపడి ఏదోదో చేసి ఆ సుకృతాల కారణంగా ఈ మానవ జన్మను తెచ్చుకున్నాం. ఒక మానవ జన్మను తెచ్చుకోవటమే కాదు, ఇంకా విశేషం ఏమిటంటే ఈ మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఆ కోరికని కూడా కల్పించుకునేటువంటి అవకాశం కూడా వచ్చింది. కాబట్టి ఈ మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రేహ, ఈ మనుష్య జన్మ రావటం, మోక్షాపేక్ష కలగటం, మహాత్ముల యొక్క సాన్నిధ్యం లభించడం అనేటువంటి ఈ మూడు ఎవరికైతే ఆ అదృష్టాలు కలిగినాయో అదిగో అటువంటి వాడే జీవన్ముక్తుడు కావడానికి అవకాశం ఉంది. అవకాశం ఉంది, కానీ అవుతాడా కాడా అంటే అది చెప్పలేము. అందుకని అవకాశాన్ని వినియోగించుకున్నటువంటి వాడేమో అదృష్టవంతుడు, అవకాశాన్ని వినియోగించుకున్నటువంటి వాడేమో జన్మ సార్థకం చేసుకున్నటువంటి వాడు, వినియోగించుకున్నటువంటి వాడు జన్మని కాస్త వృధా చేసుకున్నటువంటి వాడు. కాబట్టి ఆ రకంగా ఆ జీవన్ముక్త స్థితిని, ఆ పరమాత్మ స్థితిని పొందటం కోసమే ఈ ఉపనిషత్తులన్నీ కూడా మార్గాలు చూపిస్తూ ఉన్నాయి. ఈ ఉపనిషత్తులన్నీ చెప్పేది అయ్యా నువ్వు జీవన్ముక్తుడివిగా, నువ్వు పరమాత్మగా, పరమాత్మ కావటం కాదు, అసలు నువ్వు పరమాత్మే, పరమాత్మను తెలుసుకొని పరమాత్మగా ఉండు. ఇప్పుడు నువ్వు జీవుడిగా ఉంటున్నావు, నువ్వు జీవుడివి కాదు, నువ్వు దేవుడివే, తత్వమసి, నువ్వు ఆ పరమాత్మవి అనేటువంటి విషయాన్ని సమస్తమైనటువంటి ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఊరికి చెప్పటం కాదు, ఆ స్థితిని అందుకోవడానికి కావాల్సినటువంటి మార్గాల్ని కూడా చెప్తున్నాయి. ఏమిటా మార్గాలు అని అంటే కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, ధ్యాన మార్గం అనేటువంటి మార్గాలు ఇదిగో ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. అన్ని రకాలైనటువంటి ఉపనిషత్తులు ఇవే చెప్తున్నాయి. ఈ ఉపనిషత్తులు చెప్పినటువంటి విషయాన్ని భగవద్గీత కూడా చెప్తా ఉంది. అందుకనే భగవద్గీత ఇంకా విపులంగా ఏదో ఒక మాట రెండు మాటలో చెప్పటం కాకుండా ఈ చెప్పినటువంటి విషయాలన్నింటినీ అన్ని ఉపనిషత్తుల యొక్క సారాన్ని పిండి అదిగో వ్యాస మహర్షి మన కోసమని 18 అధ్యాయాలతో భగవద్గీతను అందించాడు 700 శ్లోకాలతో. ఎందుకని? ఇదిగో ఈ కర్మ మార్గం కావాలా, ఇదిగో కర్మ షట్కం అనేటువంటి 6 అధ్యాయాలు ఉన్నాయి. భక్తి మార్గం కావాలా, భక్తి షట్కం అనేటువంటి 6 అధ్యాయాలు ఉన్నాయి. జ్ఞాన మార్గం కావాలా, జ్ఞాన షట్కం అనేటువంటి 6 అధ్యాయాలు ఉన్నాయి. ఇలా 3 18 అధ్యాయాలతో భగవద్గీత మనకు అందించారు. కర్మ షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం అని. ఒక భగవద్గీత కాదు, వేదాలు కూడా అంతే. కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అనేటువంటి 3 కాండలు. కాండత్రయాత్మకం వేదం అని అన్నారు. వేదం అనేటువంటిది 3 కాండలతో కూడుకున్నటువంటిది. అందుకని అక్కడ కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. ఉపాసన అనేటువంటి పేరుంది, ఇక్కడ భక్తి అనేటువంటి పేరుంది, రెండు ఒకటి. కాబట్టి ఇక్కడ కర్మ షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం. కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, ఈ 3 మార్గాల్ని కూడా అన్ని ఉపనిషత్తులు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఈ మార్గాలన్నీ మన స్వతంత్రాలా, లేకపోతే ఇవన్నీ కలగలిసే ఉంటాయా? ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తే మనం ఆ జీవన్ముక్తిని పొందుతామా, లేకపోతే అన్ని మార్గాలు మనం అనుసరించాలనా? అసలు ఏమిటి విషయం? ఒకదానికొకటి అనుబంధమా, లేకపోతే ఒకదానికొకటి సంబంధం లేకుండా విడిగా ఉన్నటువంటివా? ఏదో ఒక మార్గాన్ని పట్టుకుంటే మనం గమ్యాన్ని చేరుకోగలుగుతామా, లేక అన్నింటినీ సమన్వయం చేసి అదిగో ఆ స్థితిని, ఆ లక్ష్యాన్ని, ఆ జీవన్ముక్తిని మనం పొందాలనా అనేటువంటి విషయాల్ని రాబోయేటువంటి 6 మంత్రాలు ఈ ఉపనిషత్తులో తెలియజేస్తున్నారు. ఈ తెలియజేయటం కూడా చాలా విచిత్రంగా తెలియజేస్తున్నారు. ఎందుకని ఇట్లా తెలియజేస్తున్నారు అని కనుక జాగ్రత్తగా కనుక ఆలోచించినట్లయితే ఒక విచిత్రంగా కనుక చెబితే నిద్రపోయే వాళ్ళు కూడా మేలుకుంటారు, లేకపోతే కమ్మగా నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఏ పురాణాలు లేకపోతే ఏవో చెప్తా ఉన్నప్పుడు మనకి బాగా మంచి నిద్ర వస్తూ ఉంటుంది. ఈ నిద్రపోయే వాళ్ళు కుదుపాలి అని అంటే ఏదో ఒక విచిత్రమైనటువంటి ఒక వ్యవహారం రావాలి బయటికి.
అట్లనా అని ఆశ్చర్యపోయేటట్టుగా చెప్పాలి. అందుకని అట్లా ఆశ్చర్యపోవటం కోసమని ఇదిగో ఈ రకంగా చెప్పబోతున్నారు. ఏ రకంగా చెప్పబోతున్నారో మనకి 9వ మంత్రం దగ్గర నుంచి 14వ మంత్రం దాకా వస్తూ ఉన్నాయి. అయితే ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి విషయాలు ఒకసారి సమీక్ష చేయాలి. ఎందుకంటే ఒక పార్ట్ అయిపోయింది. ఏమిటా పార్ట్ అని అంటే, నువ్వు జీవన్ముక్తుడివి కావాలి, లేదా నేను జీవన్ముక్తుడిని కావాలి, నేను మోక్షాన్ని అందుకోవాలి, నేను పరమాత్మ స్థానంలో కూర్చోవాలి అని మన చేత ఇప్పటికీ అనిపించారు. ఎట్లా అనిపించారు? జీవన్ముక్తుడు కావటమే మానవ జీవిత పరమార్థమని, పరమలక్ష్యమని శాంతి మంత్రం చెప్పింది. అలా జీవన్ముక్తుడు కావాలంటే నువ్వు కొన్ని అర్హతలు సంపాదించాలి. ఏంటంటే నీ శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని ముందు సరి చేసుకొని నువ్వు అర్హతను పొందితేనే నువ్వు జీవన్ముక్తుడివి కాగలుగుతావు, లేకపోతే కాలేవు అని చెప్పి మొదటి 2 మంత్రాలు చెప్పి, ఇలా కనుక ప్రయత్నం చేయకుండా నాకు మోక్షం కావాలనేటువంటి ఆలోచన లేకుండా ఈ మోక్షాలు గిక్షాలు నాకు వద్దులేండి, నాకేదో ఈ వస్తువు వస్తే చాలు, ఈ ఇల్లు కట్టుకుంటే చాలు, ఈ పెళ్లి చేసుకుంటే చాలు, ఈ పిల్లల్ని పోషించుకుంటే చాలు అని అనుకున్నావా, నీ గతి ఏమిటనంటే అదిగో నీచమైనటువంటి నికృష్టమైనటువంటి జన్మలే అని 3వ మంత్రం చెప్పింది. ఇక పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి కనుక ఆ తత్వాన్ని 4-5 మంత్రాలు తెలియజెప్పినాయి. మరి పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్న తర్వాత నువ్వు ప్రశాంతంగా కూర్చొని ఆ తత్వాన్ని కనుక జాగ్రత్తగా ధ్యానమగ్నమై ఆలోచించి విచారణ చేసి ఆ భావాలు కనుక నీలో కనుక నిలుపుకున్నట్లయితే అటువంటి వాడు ఈ లోకంలో ఎలా వ్యవహరిస్తాడు అనే విషయాల్ని 6-7 మంత్రాలు చెప్పినాయి. అలా వ్యవహరించేటువంటి వాడు జీవన్ముక్తుడు అయితే ఎలా ఉంటాడు, అతని యొక్క స్వరూప స్వభావాలు ఏమిటి, అతని లక్షణాలు ఏమిటి అనే విషయాన్ని 8వ మంత్రం ఇప్పుడు మనం పూర్తి చేశాం. ఇక ఇప్పుడు నువ్వు ఆ జీవన్ముక్తుడివి కావాలి. ఎందుకు కావాలి? ఈ జీవుడిగా ఉంటే అనేకమైనటువంటి కష్టాలు, దుఃఖాలు, భయాలు, బాధలు, అలజడులు, ఆందోళనలు, అశాంతి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కనుక తొలగిపోవాలంటే, సమస్తమైనటువంటి దుఃఖాలు నివృత్తి చెంది శాశ్వతమైనటువంటి ఆనంద ప్రాప్తిని గనక కావాలి అంటే నువ్వు జీవన్ముక్తుడివి కావాలి. మరి ఆ జీవన్ముక్తుడు కావాలి అని అంటే నేను చేయాల్సినటువంటి సాధన ఏమిటి అని వెంటనే ఒక సందేహం వచ్చేస్తుంది. అందుకని ఆ సాధనల్ని ఇప్పుడు రాబోయేటువంటి 6 మంత్రాల్లో చెప్తున్నారు. ముందుగా ఈ కర్మ, భక్తి, జ్ఞానం అనేటువంటి 3 మార్గాల్లో కర్మ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని జాయింట్ చేసి చెప్పబోతున్నారు. ఆ తర్వాత భక్తి మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని కలిపి చెప్పబోతున్నారు. ఈ చెప్పటంలో ఒక విశేషం ఉంది. ఆ విశేషం ఏమిటో మనం తెలుసుకోవాలంటే ఆ మంత్రం లోపలికి పోవాలి. అందుకని 9వ మంత్రం ఏం చెప్తుందో చూడండి. అంధం తమ ప్రవిశంతి ఏ విద్యాముపాసతే తతో భూయ ఇవతే తమః ప్రవిశంతి ఏ అవిద్యాం ఉపాసతే. ఇక్కడ ఏ విద్య అని ఉంటుంది, అక్కడ అకారం ఉంటుంది. సంస్కృతంలో అకారం ఆ 2 జడ్డు మాదిరి గుర్తుంటుంది. ఏ అవిద్యాం ఉపాసతే. ఏ అంటే ఎవరైతే, అవిద్యాం అంటే కర్మ మార్గాన్ని, అవిద్య అని అంటే అజ్ఞానం అని మామూలుగా అర్థం. ఇక్కడ అవిద్యాం అని అంటే కర్మ మార్గాన్ని అని అర్థం. ఎందుకో తర్వాత మనం చెప్పుకుందాం. ఎవరైతే ఈ కర్మ మార్గాన్ని ఉపాసతే అనుష్ఠానం చేస్తూ ఉంటారో, ఆచరిస్తూ ఉంటారో, ఎవరైతే కర్మ మార్గాన్ని ఆచరిస్తారో అంధం తమః కటిక చీకట్లతో కూడుకున్నటువంటి కటిక చీకట్లలోకి ప్రవేశిస్తారు. ఎవరైతే కర్మ మార్గాన్ని ఆచరిస్తారో వాళ్ళు కటిక చీకట్లలోకి పోతారు. ఎవరైతే నిజంగా విద్యాయాం, ఇక్కడ విద్య అంటే జ్ఞాన మార్గం, ఆ జ్ఞాన మార్గంలో రతాహ రమిస్తూ ఉంటారో, ఎవరైతే జ్ఞాన మార్గంలో రమిస్తూ ఉంటారో తే అటువంటి వాళ్ళు తతః అంతకన్నా భూయ ఎక్కువైనటువంటి ఇది ఇవ అనిపించేటువంటి తమః తమస్సులోకి, చీకట్లోకి ప్రవేశిస్తారు. అంటే ఎవరైతే కర్మ మార్గాన్ని ఆచరిస్తారో వారు కటిక చీకట్లోకి పోతారు. అలా కాకుండా ఎవరైతే నిజంగా జ్ఞాన మార్గాన్ని ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు అంతకన్నా ఎక్కువైనటువంటి చీకట్లోకి పోతారు. ఇది మంత్రం. ఎందుకయ్యా ఈ మంత్రాన్ని చెప్పిందంటే నిద్రపోయే వాళ్ళని లేపటం కోసం. నిద్రపోయే వాళ్ళు లేపటం ఏమిటండి? ఏమండి
ఏవో 10 ఏళ్ళ నుంచో 15 ఏళ్ళ నుంచో భగవద్గీత చెబుతా ఈ కర్మ మార్గాన్ని ఆచరించండి, ఈ జ్ఞాన మార్గాన్ని ఆచరించండి అని చెబుతూ ఉంటే ఇప్పుడు ఏమిటంటే కర్మ మార్గాన్ని ఆచరిస్తే కటికి చీకట్లోకి పోతారు, జ్ఞాన మార్గాన్ని ఆచరిస్తే అంతకంటే కటికి చీకట్లోకి పోతారు. చీకట్లో పోవటానికండి మేము ఇవన్నీ నేర్చుకునేది అనేటువంటి సందేహం వచ్చింది. అందుకని ఇప్పుడు మెలకు వచ్చింది అనమాట. కాబట్టి ఇప్పుడు అదేమిటో మనం తెలుసుకోవాలి. అయితే ఇది ఏమిటో తెలుసుకోవాలి, దీనికి సమాధానం తెలుసుకోవాలంటే తర్వాత 2 మంత్రాలు కూడా వినాలి, అవి రేపు వస్తాయి. మరి అందుకని ఏమిటంటే ఇది ఒక్కటే విని ఎవరైతే ఆగిపోతారో అటువంటి వాళ్ళు నిజంగానే కటికి చీకట్లోకి పోతారు. ఎందుకని అది చేయరు, ఇది చేయరు, ఏది చేయరు, ఏది చేయకుండా కటికి చీకట్లోకి పోయే పని. కాబట్టి అలా కాకుండా ఈ విషయాలు ఏమిటో మనం పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కర్మ మార్గంలోకి వెళితే ఎందుకు చీకట్లోకి వెళ్తారు, జ్ఞాన మార్గంలోకి వెళితే జ్ఞాన మార్గంలో కనుక రమిస్తుంటే ఎందుకు అంతకంటే ఎక్కువ కటిక చీకట్లోకి పోతారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరైతే అవిద్యాం ఉపాసతే అన్నారు. అవిద్య, విద్య అంటే జ్ఞానం, అవిద్య అంటే అజ్ఞానం. సరే, జ్ఞానం అంటే జ్ఞాన మార్గం అన్నారు, బాగానే ఉందండి. విద్య అంటే జ్ఞాన మార్గం అన్నారు, బాగానే ఉంది. అవిద్య అంటే అజ్ఞాన మార్గం, కానీ కర్మ మార్గం అని ఎందుకంటారు అని మనకు సందేహం. ఎందుకని అంటే కర్మలు చేసేది ఎప్పుడూ అజ్ఞానంలోనే. అజ్ఞానంలో ఉన్నవాడే కర్మలు చేస్తాడు. ఇప్పుడు మనం అందరం అజ్ఞానంలోనే ఉన్నాం. అజ్ఞానం అంటే ఏమిటి? నేను ఆత్మనని తెలియనటువంటి అజ్ఞానం. అదే నాకు తెలుసండి అంటావా? ఆహా, ఈ తెలియటం కాదు. ఎందుకని? ఇది ఊరికినే తెలియటం, నిమిషంలో మర్చిపోయేటట్టుగా తెలియటం. కాబట్టి ఈ తెలియటం కాదు. ఎట్లా తెలియాలి? అనుభవపూర్వకంగా తెలియాలి. కానీ ఇప్పుడు అట్లా తెలియలేదు కాబట్టి మనం అవిద్యలో ఉన్నాం, అజ్ఞానంలో ఉన్నాం. అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి నేను ఆత్మని తెలియదు, కాబట్టి ఆత్మేమో ఆనంద స్వరూపం, కాబట్టి నేను ఆనందాన్ని తెలియదు, కాబట్టి ఆనందాన్ని తెలియదు, కాబట్టి ఆనందం కోసం మనం ప్రపంచంలో పడుతున్నాం. ఆనందం కోసం ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలి, ఇది కావాలి, అది కావాలని అనుకుంటున్నాం. వాటి కోసం మనం కర్మలు చేస్తున్నాం. అంటే కర్మలు ఎప్పుడు చేస్తున్నాం? ఆనందం కోసం చేస్తున్నాం. ఆనందం కోసం ఎందుకు చేస్తున్నాం? ఆనందం నీలో ఉన్నదని తెలియదు కాబట్టి. ఆనందం నీలో ఉన్నదని ఎందుకు తెలియదు? నేను ఆత్మనని తెలియదు కాబట్టి. కాబట్టి నేను ఆత్మనని తెలియనటువంటి స్థితిలో నువ్వు చేసేటువంటి కర్మలన్నీ కూడా అజ్ఞానంలో చేస్తున్నాయి. కాబట్టి అవిద్య అంటే కర్మ మార్గము. సరే, విద్య అంటే జ్ఞాన మార్గం, ఇంక దానికి వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఈ మంత్రాలు చెప్పినట్టుగా మొట్టమొదటి మంత్రంలో మనం చెప్పాం, మన యొక్క మనోబుద్ధుల్ని సవరించుకోవాలి అని మొదటి మంత్రంలో మనం చెప్పాం. ఆ మొదటి మంత్రంలో చెప్పినట్టుగా మన యొక్క మనోబుద్ధుల్ని కనుక సరి చేసుకోవాలంటే కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే శతకం సమాహ, నువ్వు కర్మలు చేస్తూనే ఉండాలి, కర్మలు చేస్తూనే 100 ఏళ్ళు జీవించాలి. ఇదే నీకున్నటువంటి ఏకైక మార్గం, ఇంతకంటే వేరొక మార్గం లేదు అని అక్కడ ఆ మంత్రంలో చెప్పారు. అంటే శరీరం ద్వారా కర్మలు చేస్తూనే జీవించాలి అని మనకు అక్కడ చెప్పారు. దేనికనంటే మన యొక్క బుద్ధిని సరి చేసుకోవాలంటే, మన యొక్క మనస్సుని సరి చేసుకోవాలంటే, మన మనోబుద్ధిని సరి చేసుకోవాలి అని అంటే మనం కర్మలు చేస్తూనే ఉండాలి. కాబట్టి నేను కర్మలు చేస్తూనే జీవిస్తాను, ఇంకా నాకేం అవసరం లేదు అని అనుకున్నావా? ఎందుకనంటే ఇప్పుడు చెప్పారు కదా, ఏమంటే నీ మనోబుద్ధులు కనుక సరి చేసుకోవాలంటే కర్మలు చేస్తూనే జీవించాలన్నారు. కాబట్టి నేను కర్మలు చేస్తూనే జీవిస్తా. ఎంతకాలం? ఎప్పుడు నేను కర్మలు చేస్తూనే జీవిస్తా అన్నావా? అదిగో కటికి చీకట్లోకి పోతావు. అంటే నువ్వు ఎప్పుడూ కర్మలు చేస్తూనే జీవిస్తానని కేవలం కర్మరంగంలోనే కనుక ఉన్నట్లయితే నువ్వు కటికి చీకట్లోకి పోతావని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నారు. అసలు కర్మలు ఏమిటి? 2 రకాల కర్మలు. ఒకటి మంచి కర్మలు, చెడ్డ కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, శాస్త్రవిహిత కర్మలు, నిషిద్ధ కర్మలు. అంటే ఒకటి మంచి, ఒకటి చెడు, 2 రకాల కర్మలు ఉన్నాయి. చెడ్డ కర్మలు చేస్తే, పాపకర్మలు చేస్తే, నిషిద్ధ కర్మలు చేస్తే మనం దుఃఖాల పాలైపోతాం. ఇక్కడ దుఃఖాల పాలైపోతాం, ఇక్కడ కనుక తప్పించుకుంటే అక్కడ దుఃఖాలు పాలైపోతాం. అందువల్ల ఇవి చేస్తే ఎప్పుడు కూడా దుఃఖాల పాలైపోతాం, నీచమైనటువంటి జన్మలు వస్తాయి, అధోగతిని అందుకుంటాం అని మనం ఇంతకు ముందే చెప్తున్నాం. అలా కాకుండా ఉత్తమమైనటువంటి కర్మలు చేస్తేనో, పుణ్యకర్మలు చేస్తేనో, శాస్త్రవిహితమైనటువంటి కర్మలు చేస్తేనో, దాన ధర్మాలు చేస్తేనో, యజ్ఞయాగాలు చేస్తేనో, పూజా పురస్కారాలు చేస్తేనో, మరి ఇలాంటివి కనుక చేస్తూ ఉంటే వీటి కారణంగా మనకి నిజంగా సుఖాలు కలుగుతాయి. రైట్. ఈ సుఖాలే కాదు, మనకి దేవజన్మలు కూడా వస్తాయి. ఎందుకంటే పుణ్యం చేసినటువంటి వాడు ఈ పుణ్య ఫలాన్ని అనుభవించడానికి దేవలోకంలో దేవజన్మలు ఎత్తారు, అక్కడ భోగాలు అనుభవిస్తూ ఉంటారు.
లేదా మళ్ళీ జన్మ వస్తే అక్కడ కూడా ఈ పుణ్యాలకి ఫలితంగా అక్కడ భోగాలు అనిపించవచ్చు. కానీ ఈ కర్మఫలాలు ఎప్పుడైతే ఖర్చు అయిపోయినాయో, ఈ కర్మఫలాలు ఖర్చు కావడంతో ఆ దేవలోకంలో నుంచి మళ్ళీ భూలోకానికి రావాలి. వచ్చిన తర్వాత వెనక సంచిత కర్మల మూట ఒకటి ఉంది కదా, పెద్ద మూట. ఆ మూటలో నుంచి ఏ కర్మలు కనుక అయితే పక్వానికి వస్తాయో ఆ కర్మఫలాలు అనుభవించడానికి, ఆ వాసనల ప్రకారం కర్మలు చేయడానికి మళ్ళీ మనం ఇక్కడ జన్మ ఎత్తి రావాల్సినటువంటి అవసరం. మరైతే ఇప్పుడు ఆ పక్వానికి వచ్చినటువంటి కర్మలు నీచ కర్మలు అయితే, అవి తప్పుడు కర్మలు అయితే, అవి పాపకర్మలు కనుకైతే మరి ఇప్పుడు ఏమిటి నీ పరిస్థితి? మళ్ళీ అధోగతి, ఆ నీచమైనటువంటి నికృష్టమైనటువంటి జన్మలు వస్తాయి. అంటే ఇలాంటి జన్మలు మళ్ళీ 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 వస్తాయి. కాబట్టి ఈ గర్భనరకం అనేటువంటిది తప్పదు, జన్మ దుఃఖం తప్పదు, జరా దుఃఖం తప్పదు, వ్యాధి దుఃఖం తప్పదు, మరణ దుఃఖం తప్పదు. కాబట్టి కర్మ మార్గంలో కనుక ప్రవేశించావా నీకు చీకటి, గర్భంలో చీకటి కదా, ఆ చీకటి అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇది కూడా వెలుగు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా అంతా ఏమిటంటే అంధకారం. ఏమిటంటే జ్ఞానం అనేటువంటిది లేకుండా అజ్ఞానంలోనే ఉండాలి. కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి మేము న్యాయంగా సంపాదిస్తున్నాం, మా సంపాదనలో కొంత భాగం మేము తింటున్నాం, మిగిలినటువంటి కొంత భాగాన్ని మేమేం చేస్తున్నామని అంటే దాన ధర్మాలు చేస్తున్నాం, దేవాలయాలు కట్టిస్తున్నాం, ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేస్తున్నాం, మండపాలు కట్టిస్తున్నాం, ఇలా 10 మందికి మంచి పనులు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకేం కావాలండి మానవ జన్మకి? మేమేమైనా తప్పుడు పనులు చేస్తున్నామా? మేమన్నీ మంచి పనులే చేస్తున్నాం. మేమేమైనా తప్పుడుగా సంపాదిస్తున్నామా? లేదు, న్యాయంగా ధర్మంగా మేము సంపాదిస్తూ ఉన్నాం. కాబట్టి మేము చాలా రైటే కదండి. ఏదో మేము పెద్ద భక్తులు అనుకొని రోజు దేవాలయాలకు వెళ్ళి రోజు పూజలు చేయిస్తూ ఏ పాపాలు చేసేటువంటి వాళ్ళకన్నా మేమే నయం కదా అని అంటారు. నిజం, వాళ్ళకన్నా మాత్రం వీళ్ళు నయమే. ఏది భక్తులు అని చెప్పుకొని దేవాలయాలకు తిరిగి పూజలు చేయించి పాపకార్యాలు చేసేటువంటి వాళ్ళకన్నా వాళ్ళు నయమే, అంతవరకు మాత్రం కరెక్ట్. అయితే మరి ఇంతకన్నా ఇంకేం కావాలండి మనకి అని అన్నారే, అంతకంటే ఏదో కావాలి, అది మాత్రం తెలుసుకోవాలి. ఏం కావాలి? కేవలం నేను ఇట్టానే చేస్తానండి అంటే అది పోయిందా మనం చెప్పుకున్నాం. పుణ్యకర్మలు చేస్తే స్వర్గభోగాలు వస్తాయి. స్వర్గభోగాలన్నీ కూడా ఈ పుణ్యకర్మలు ఖర్చు అయిపోతే మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మన సంచిత కర్మల మూటలో నుంచి వస్తే వాటి ప్రకారం నడుచుకోవాలా. కాబట్టి అప్పుడు ఏమొస్తాయో మనకి తెలియదు. అందువల్ల మళ్ళీ ఈ జన్మలు ఎత్తు ఉండాల్సిందే. కనుక ఇంతకంటే ఏం కావాలి అని అంటే అతనికి తెలియదు. కానీ పాపం ఇంతకంటే ఏం కావాలో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం. సరే, ఇలా సకామ కర్మలు చేస్తే ఈ రకంగా కదండి. కానీ భగవద్గీత చెప్పినట్టుగా నిష్కామ కర్మలు చేస్తేనో అని ఇక్కడ నిష్కామ కర్మల గురించి కూడా చెప్తున్నారు. భగవద్గీత వంటి శాస్త్రాల వల్ల లేదా మహాత్ముల వల్ల లేదా మహాత్ముల యొక్క సాంగత్యం వల్ల నిష్కామ కర్మల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని ఆ నిష్కామ కర్మల్ని మాత్రమే చేయాలా, కోరిక లేకుండా ఫలాసక్తి లేకుండా కర్మలు చేయాలి అని తెలుసుకొని అలా నిష్కామ కర్మలు కనుక ఆచరించినట్లయితే కర్మఫలాలు రావు. పాత వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు చేయటాన అవి కాస్త ఖర్చు అయిపోతాయి. అంటే పాత వాసనలు ఖర్చు అయిపోతాయి, కర్మఫలాలు రావు. ఈ పాత వాసనలన్నీ పోవటం వల్ల మనశుద్ధి జరుగుద్ది. మనశుద్ధి జరిగినందువల్ల మళ్ళీ కొత్తగా కర్మఫలాలు రాకుండా ఉన్నందువల్ల పాత వాసనలు ఖర్చు అయిపోయినందువల్ల మనశుద్ధి జరిగేటువంటి మాట మాత్రం నిజం. అయితే మనశుద్ధి జరుగుద్ది, కానీ దేనికి మనశుద్ధి ఆ విషయం తెలుసుకోవాలి. మనశుద్ధి జరగటం వరకు మాత్రం ఖచ్చితం. నిష్కామ కర్మలు కనుక ఆచరించినట్లయితే చిత్తశుద్ధి మాత్రం ఖచ్చితంగా కలుగుద్ది. కానీ పూర్వం ఆర్జించుకున్నటువంటి సంచిత కర్మల మూట సంగతి ఏమిటి? పూర్వంలో మనకి ఎన్నో సంచిత కర్మలు ఉన్నాయి కదా. మరి ఈ జన్మ కనుక అంతమైపోయిన తర్వాత దాంట్లో నుంచి ఏ పక్వానికి వస్తే దానికి సంబంధించినటువంటి జన్మలు వస్తాయి కదా. ఆ జన్మల్లో మళ్ళీ ఎలా ప్రవర్తిస్తామో తెలియదు కదా. అందుకని ఈ కేవలం నిష్కామ కర్మలు చేసినప్పటికీ కూడా కటిక చీకట్లోకి పోవాల్సిందే. ఎందుకనంటే మన యొక్క సంచిత కర్మల్లో నుంచి ఏ వస్తాయో దాని ప్రకారం నడుచుకోవాలా. మళ్ళీ పతనమో ఉన్నతమో అది తెలియదు. మళ్ళీ ఎంత ఉన్నతంగా పోయినా మళ్ళీ పతనం అయ్యేటువంటి జన్మలు కూడా రావడానికి అవకాశం ఉంది. అందువల్ల ఈ మళ్ళీ మళ్ళీ జన్మలు తప్పవు, మళ్ళీ మళ్ళీ దుఃఖాలు తప్పవు. అందుకే కటిక చీకట్లో ప్రవేశిస్తావు అని ఇక్కడ చెప్పటం. సరే, అంటే ఇదంతా ఏంటంటే ఎప్పుడు కర్మలు మాత్రమే చేస్తాను. అవి సకామ కర్మలు కానివ్వండి, నిష్కామ కర్మలు కానివ్వండి,
ఏమి చేసినా సరే సకామ కర్మలు చేస్తేనేమో బాగా ఇబ్బంది ఉంది, నిష్కామ కర్మలు చేస్తేనేమో చిత్తశుద్ధి మాత్రం కలుగుద్ది అంతే. అయితే ఇలా కాకుండా కర్మలు చేస్తే చీకట్లో పోవటం అన్నారు కాబట్టి సంచిత కర్మ మూటంతా కూడా అలాగే ఉన్నది కాబట్టి వాటన్నిటినీ దగ్ధం చేయాలి కాబట్టి, దగ్ధం చేయాలంటే జ్ఞానాగ్ని పుట్టించాలి కాబట్టి అందుకని నేను జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని నేను తెలుసుకుంటానండి, అందుకని జ్ఞాన మార్గంలో నేను ప్రవేశిస్తానండి. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసమని ఉపనిషత్తుల్ని, భగవద్గీతని, శాస్త్రాలని, మహాత్ముల దగ్గరికి వెళ్ళి చక్కగా తెలుసుకుంటానండి అని అంటావా? అప్పుడు నువ్వు అంతకంటే ఎక్కువైన అంధకారంలో పడిపోతావు అని అంటున్నారు మళ్ళీ ఇక్కడ. ఇదేమిటండి ఇంత ప్రమాదకరమైనటువంటి మాట? జ్ఞాన మార్గం కూడా అంధకారంలోకి పోతే ఇంకా నేను ఏ మార్గంలో పోవాలి అనేటువంటి సమస్య వస్తుంది. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానాన్ని ఉపనిషత్తులు, భగవద్గీత, వేదాంత గ్రంథాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అందుకని నిరంతరం కూడా వీటిని గురించి అధ్యయనం చేస్తావు, లేదా ఎవరైనా మహాత్ములు ఉపన్యాసాలు ఇస్తుంటే, ప్రవచనాలు చేస్తుంటే వాళ్ళ దగ్గరికి పోయి వింటూ ఉంటావు, లేదా చదువుకుంటూ ఉంటావు, లేదా ఇతరులతో మాట్లాడుతూ కొన్ని విషయాలను నువ్వు తెలుసుకుంటూ ఉంటావు, ఇతరులతో చర్చిస్తూ ఉంటావు, ఇతరులకి బోధిస్తూ ఉంటావు. ఇలా ఎన్నైనా చేసి ఈ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఉంటావు. అయితే ఇలా ఎంత చేసినా మనకి ప్రయోజనం లేదు అని అంటున్నారు ఇక్కడ. ఎందుకని? ఈ శాస్త్రాల్లో ఉన్నటువంటి జ్ఞానం నిజంగా మనం కనుక ఎక్కాలంటే, వాటి యొక్క లక్ష్యార్థాలు కనుక తెలియాలంటే, అంటే ఏ ఉద్దేశంతో మహాత్ములు, మహర్షులైనటువంటి వాళ్ళు ఈ మంత్రాలను ఇచ్చారో వాటి యొక్క భావం మనకు నిజంగా కనుక తెలియాలి అని అంటే వాటిని గ్రహించేటువంటి బుద్ధి సూక్ష్మత ఉండాలి. చెప్పేటువంటి వాడు చెప్పచ్చు, కానీ వినేటువంటి మనకి బుద్ధి సూక్ష్మత లేకపోతే మనం వాటిని అర్థం చేసుకోలేము. అందువల్ల బుద్ధి సూక్ష్మత ఉంటేనే ఈ మంత్రాల యొక్క లక్ష్యార్థాన్ని మనం తెలుసుకోగలుగుతాం. మరి బుద్ధి సూక్ష్మత ఎలా వస్తుందండి? శాంతమైనటువంటి మనస్సు వస్తే. ప్రశాంతమైన మనస్సు ఉంటే బుద్ధి సూక్ష్మత. ప్రశాంతమైన మనస్సు ఎట్టు వచ్చింది? నిష్కామ కర్మలు కనుక ఆచరిస్తే. మనం ఏం చేస్తున్నాం? నిష్కామ కర్మలు ఆచరిస్తే ఏం ప్రయోజనం లేదు కాబట్టి, ఏ కర్మలు ఆచరించినా ప్రయోజనం లేదు కాబట్టి అందుకని మనం ఇదిగో జ్ఞాన మార్గంలో పోదామని అనుకున్నాం. కానీ జ్ఞాన మార్గంలో కనుక పోయి ఆ జ్ఞానాన్ని కనుక వింటా ఉంటే ఇప్పుడు నువ్వు కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి చేసుకోలేదు కాబట్టి ఆ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నీకు అర్థం కావు. అంటే పదాల యొక్క అర్థం తెలుస్తుందే కానీ వాటిల్లో నీకు ఏ రకమైనటువంటి అనుభవం రాదు. అంటే ఇంకా మనం కర్మరంగంలోనే ఉండి వాటిని సంపాదించుకొని అలా భోగించడం అనేటువంటి విషయంలోనే ఉంటాం. అంటే మనస్సు ప్రపంచంలోనే ఇరుక్కొని ఉంటుంది. మనసు ప్రపంచంలో ఇరుక్కొని ఎంత వేదాంతాన్ని విన్నా ప్రయోజనం లేదని మనందరికీ బాగా అనుభవం. ఎందుకని? ఎంత వేదాంతాన్ని విన్నా మనసు మాత్రం ప్రపంచ వ్యవహారాల్లోనే తిరిగి ప్రాపంచిక విషయాల్లోనే కనుక ఉంటే ఏమి ప్రయోజనం ఉండదు అనే సంగతి అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి ఈ కారణంగా మనస్సు ఉద్రేకాలతో, ఆందోళనలతో, అశాంతితో ఉంటుంది. ఇలా ఉంటే బుద్ధి సూక్ష్మత ఉండదు. మరి బుద్ధి సూక్ష్మత కనుక ఉండకపోతే ఎంత జ్ఞానాన్ని తెలుసుకున్నా పదాల యొక్క అర్థం తెలుస్తుంది కానీ అనుభూతి మాత్రం కలగదు. అనుభూతి కలగకపోతే ఆనందం రాదు, స్వస్వరూప జ్ఞానం కలగదు. సంచిత కర్మఫలాలన్నీ కూడా ఆ జ్ఞానాగ్నిలో దగ్ధం కావు, అవి అలాగనే ఉంటాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. ఎప్పుడు ఈ కర్మలు దగ్ధమయ్యేది? జ్ఞానాగ్నిలో. జ్ఞానాగ్ని అంటే నేను ఆత్మననేటువంటి అనుభూతి కలిగితేనే ఇవి దగ్ధమవుతాయి. నేను ఆత్మని అనుభూతి కలగకుండా ఊరికినే ఆత్మను తెలుసుకుని ఆత్మని అంటే ఇవేమి దగ్ధం. అందుకని మళ్ళీ దుఃఖాలు తప్పవు. ఈ గర్భనరకం తప్పదు, ఈ జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం, ఈ దుఃఖాలు తప్పవు. అందుకని కేవల జ్ఞాన మార్గంలో ఉన్నా నువ్వు కటిక చీకట్లో పోవటం ఖాయం. కేవల కర్మ మార్గంలో ఉన్నా కటిక చీకట్లో పోతావు. కేవల జ్ఞాన మార్గంలో ఉన్నా అంతకన్నా ఎక్కువైనటువంటి కటిక చీకట్లో పోతావు. అయితే తతో భూయ యువతే తమః అంటూ అంతకన్నా ఎక్కువైనటువంటి చీకట్లో పోతావు అన్నారే. ఏమంటే కర్మ మార్గంలో కనుక వెళితే ఏ చీకట్లో పోతారో జ్ఞాన మార్గంలో ఉండేవాళ్ళు అంతకంటే ఎక్కువ చీకట్లో పోతారంటున్నారు కదా. ఇదేమిటండి? అంటే కర్మ మార్గం కన్నా జ్ఞాన మార్గం మరీ ఘోరమైందా, మరీ ప్రమాదకరమైందా? అవునా అంటే అవుననే చెప్పాలి. ఎందుకని? సత్కర్మలు, నిష్కామ కర్మలు, పుణ్యకర్మలు, మంచి పనులు అంటే చెడ్డ పనులు కాకుండా ఈ మంచి పనులు కనుక చేస్తుంటే చెడ్డ ఫలాలు రావు, మంచి ఫలితాలే వస్తుంటాయి. అలాగనే కర్మలు చేస్తుంటే పాత వాసనలు ఖర్చు అయిపోతూ ఉంటాయి. నిష్కామంగా చేస్తే కొత్త వాసనలు రాకుండా ఉంటాయి. అది కొంతలో కొంత ప్రయోజనం. ఏమిటి ప్రయోజనం అంటే చిత్తశుద్ధి మాత్రం కలుగుతుంది, అంతవరకు ప్రయోజనం. కానీ కేవల జ్ఞాన మార్గంలో ప్రవేశించారే
అంటే చిత్తశుద్ధి లేకుండా మనసును సరి చేసుకోకుండా కేవలం జ్ఞానాన్ని వినటం కోసమే ఎవరైతే జ్ఞాన మార్గంలో ప్రవేశిస్తారో అటువంటి వాళ్ళు శాస్త్రాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళకి మనశుద్ధి జరిగేటువంటి అవకాశం లేదు. నువ్వు ఎంత జ్ఞానాన్ని పొందినా మనశుద్ధి జరగదు. మనశుద్ధి కావాలంటే నిష్కామ కర్మయోగం ఆచరించాలి, వైరాగ్యం కావాలి, అప్పుడే నీకు మనశుద్ధి జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా నేను గొప్పగా జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాను, నువ్వు ఎంత జ్ఞానాన్ని తెలుసుకున్నా చిత్తశుద్ధి కలదు. పైగా నేను గొప్ప పండితుడిని, నాకు చాలా విషయాలు తెలుసు, వీళ్ళంతా అజ్ఞానులండి, నేను గొప్ప జ్ఞానండి, నాకు భగవద్గీత తెలుసు, ఉపనిషత్తులు తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు, ఏదో తెలుసు, అన్నీ తెలుసు అని అనుకుంటాడు. అంటే వీడికి అహంకారం పెరుగుద్ది అన్నమాట. కారణం ఏంటంటే చిత్తశుద్ధి లేకపోవడం వల్ల నాకు ఇవన్నీ తెలుసు అనేటువంటి భావన కలుగుద్ది. ఈ తెలుసు అనేటువంటిది బయటికి చెప్పచ్చు, చెప్పలేకపోవచ్చు. చెప్పకపోయినా లోపల ఉందా లేదా? లోపల మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల ఇదేమవుతుందనంటే ఈ అహంకారం అతన్ని మరింత అంధకారంలోకి తీసుకెళ్తుంది. అదే కర్మలు చేసేటువంటి వాడిని అంత అంధకారంలోకి తీసుకెళ్తాడు. అందుకనే తతో భూయ యువతే తమహ అని అన్నారు. అంటే కర్మలు చేసేవాడు ఏదో పిచ్చితనంగానో తెలుసో తెలియకో ఏదో చేస్తాడు. ఆ చేసిన వల్ల ఏంటంటే ఆ ప్రయోజనం వస్తుంది. అవి మంచి పనులే కనుక అయినట్టేనే మంచి ప్రయోజనం వస్తుంది. చెడ్డ పనులు అయితే చెడ్డది వస్తుంది. చెడ్డ పనులు చేయకుండా మంచి పనులు చేసేటువంటి వాడికి ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు ఈ జ్ఞాన మార్గంలో ప్రవేశించినటువంటి కేవల జ్ఞానంలో ప్రవేశించిన వాడు, అంటే కర్మయోగాన్ని ఆచరించకుండా జ్ఞానంలో ప్రవేశించినటువంటి వాడు, ఇటువంటి వాళ్ళు ఏమంటే అహంకారం పెరుగుతుంది. నాకు అన్నీ తెలిసినటువంటి అహంకారం పెరుగుతుంది. ఈ అహంకారం ఎప్పుడైతే పెరిగిందో అతడు చిత్తశాంతి ఉండదు, అంటే మనస్సు అంతా అశాంతితో ఉంటుంది. కాబట్టి ఏం చేయాలో, ఎలా శాంతిని పొందాలో తెలియక ఈ ప్రాపంచిక విషయాల్లోనే ఇరుక్కుపోతాడు. కాబట్టి మరింత అంధకారంలో పడిపోతాడు. రైట్, బాగానే ఉందండి. కర్మ మార్గం అయితే కటికి చీకట్లో పోతాడు, ఒట్టి జ్ఞాన మార్గం కనుకైతే అంతకంటే కటికి చీకట్లో పోతాడు. మరైతే మమ్మల్ని ఏం చేయమంటారండి? ఏం చేయమంటారు అని అంటే అదిగో తర్వాత మంత్రాలు చెప్తున్నారు, వాటిని రేపు చెప్పుకుందాం.